ఒంగోలులో అత్యాధునిక వైద్య సేవలందించేందుకు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. రామ్నగర్ 4వ లైన్లో ఏర్పాటు చేసిన మెడిక్యూర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో అత్యాధునిక వైద్య సేవల కోసం చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చేదని, ప్రస్తుతం ఒంగోలులో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని దామచర్ల అన్నారు. కార్డియాలజీ స్పెషలిస్ట్ కె శ్రీధర్ బాబు, ఆర్థో స్పెషలిస్ట్ పి శ్రీనాథ్, స్త్రీల ప్రసూతి సంతాన విభాగం డాక్టర్ కె రవలి, కె జోస్నాను అభినందించారు. వీరితో పాటు జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్ తదితర అత్యవసర వైద్య సేవలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పలు విభాగాలను సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అయినాబత్తిన ఘనశ్యాం, బండారు మదన్, సిరిపురం వెంకట్రావు, రాయపాటి అరుణ, రంగసాయి, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంది పెద్దలంతా కూడా వచ్చి ఇలా ఓపెనింగ్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి హాస్పిటల్స్ ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకు చిన్న ప్రాబ్లం వస్తే గుంటూరు, విజయవాడ పరిగెత్తేవాళ్ళం, లేకపోతే అది వరకు మనకి చెన్నై మనకి దగ్గర కాబట్టి చెన్నైకి పరిగెత్తేవాళ్ళం. ఈరోజు అన్నీ కూడా హాస్పిటల్స్ కొన్ని మంచి కూడా రావటం, ఏదైనా సర్జరీస్ చేయాలంటే కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే హాస్పిటల్స్ కూడా ఇక్కడికి ఒంగోలులో ఈరోజు రావటం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా మంచి హాస్పిటల్ ఈరోజు ఆర్థో కానీ లేకపోతే కార్డియో కానీ రెండు కూడా కలిపి పెట్టారు. వాళ్ళంతా కూడా ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఇదివరకు కిమ్స్లో పనిచేశారు. వాళ్ళకి అనుభవం బాగా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో 50 బెడెడ్ హాస్పిటల్ని ఈరోజు పెట్టుకోవడం, చాలా అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ తోటి పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి అనుభవంతో మంచి సర్జరీస్ కానీ అన్నిటి కూడా అలవాటు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన శ్రీధర్ గారికి, శ్రీనాథ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. వాళ్ళ భవిష్యత్తులో ఈ హాస్పిటల్ ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలి. మనం చేసే సర్వీస్ని బట్టే పబ్లిక్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళకి మంచి పేరు కూడా ఈ హాస్పిటల్కి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాము. థ్యాంక్ యూ. ఈరోజు చాలా మా లైఫ్స్లో చాలా బిగ్ డే. నేను డాక్టర్ కె శ్రీధర్ బాబు, డాక్టర్ శ్రీనాథ్ మా లైఫ్లోనే బిగ్ డే. మేమిద్దరం కలిపి మెడిక్యూర్ హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నాము. దానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి, సార్ వచ్చి ఎంతో ఆనందంగా ఓపెనింగ్ చేశారు. ఆయనకు వెళ్ళవేళ రుణపడి ఉంటాము. అండ్ ఇక్కడ బెస్ట్ వైద్యపరంగా వైద్య సేవలు, గుండె మరియు
ఆర్థోపెడిక్స్ వరకు అండ్ గైనిక్ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వీటన్నిటి వరకు బెస్ట్ వైద్య సేవలు అందిస్తాము మా శాశక్తుల దానికి అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన దామచర్ల జనార్దన్ గారికి, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు డాక్టర్ శ్రీనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇది మల్టీ స్పెషాలిటీ లాగా స్టార్ట్ చేశాము. దీంట్లో కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ ముందు కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కలుపుకొని మంచి సర్వీసెస్ ఇద్దామని ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాము. సో రామ్నగర్ 4th లైన్లో మెడిక్యూర్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గౌరవనీయులు మన ప్రీతం నాయకులు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు చేతుల మీదుగా ఓపెన్ చేశారు. దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఇక్కడ మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేసినందుకు మరి శ్రీధర్, శ్రీనాథ్ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అండి. మరి ఒక హాస్పిటల్లో పనిచేస్తూ, కిమ్స్లో పనిచేస్తూ మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి ఓన్గా హాస్పిటల్ పెట్టుకోవడం, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా, అంటే ఈ జంట ఆ జంట ఇద్దరు, ఒకరు గైనకాలజిస్టులు, ఆర్థో, అలాగనే మరి ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి వీళ్ళకి మంచి సక్సెస్ రేట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా గుంటూరు, విజయవాడ అలా వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా మన ఒంగోలులోనే మరి ఇలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరి వచ్చినందువలన ముఖ్యంగా ఏంటంటే వేరే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ మరి పెద్ద నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే తగిన సేవల్ని అందిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మరి మంచి సక్సెస్ రేట్ కనుక ఉన్నట్లయితే మంచి పేరు ప్రఖ్యాతి కూడా రావడం జరుగుతుంది. మీ అందరూ కూడా మరి వారిని ఆశీర్వదించాలని, ఇలా ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పెట్టి ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు అందరూ సహకరించవలసిందిగా సెలవు తీసుకుంటున్నాను. మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్న డాక్టర్స్ బాగా వెరీ రినౌండ్ అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. మరీ ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్ ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్, గుడ్ అండ్ ఎ గుడ్ హ్యాండ్. ఇక్కడ ఈ హాస్పిటల్లో పూర్తి మంచి క్వాలిటీ వైద్యము విత్ రీజనబుల్ రేట్స్ ఉంటాయని మేమందరూ భావిస్తూ ఉన్నాము. సో ఐ విష్ ద మెడిక్యూర్ హాస్పిటల్ డాక్టర్స్కి అండ్ ద మేనేజ్మెంట్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరి నూతన హాస్పిటల్స్ మధ్యకాలంలో వస్తున్నాయి. ఈరోజు మెడిక్యూర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు ఇద్దరు మిత్రులు శ్రీధర్ మరియు శ్రీనాథ్ డాక్టర్లు ఇద్దరు ప్రారంభిస్తున్నందుకు మరి ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున డాక్టర్లకి, వారి బృందానికి అభినందనలు మరియు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.